ఇల్లదు పట్టణంలో కొన్ని మద్యం దుకాణాలకు ఖమ్మంకు చెందిన భాగస్వామ్యులుగా ఉన్న వారికి స్థానికంగా నిర్వాహకుడు కనీసం లెక్కలు చెప్పకుండా తమను ఇబ్బందులు పెడుతుండటంతో మద్యం దుకాణాలకు తాళం వేసిన ఘటన చోటు చేసుకుంది. 14 మంది 68 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి లాభాలు పెట్టుబడుల వారీగా అందరూ సమానంగా తీసుకోవాలని అగ్రిమెంట్ రాసుకుని 4 నెలలు గడిచినా కనీసం ఇల్లందు పట్టణానికి చెందిన నిర్వాహకుడు లెక్కలు చెప్పకపోగా సరిగా స్పందించడం లేదని వాపోయారు. 7వ నెంబర్ షాపు అమ్మకానికి పెట్టారని తమకు న్యాయం చేయాలని కోరారు. వచ్చినంత వరకు చెప్పండి. షార్ట్ కట్ లో అన్న కొత్త బస్ స్టాండ్ కాడికి రా. ఇంకో 3-4 దూరవే. ఇగో ఇంకో 3-4 బిల్లు. ఇంకో కొద్దిగా ముందు జరగండి. ముందుగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. మాది ఖమ్మం అండి. మేము ఖమ్మంలో, నా పేరు బబ్బూరు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ గారు, గోవిందరావు గారు, వీళ్ళంతా కూడా మేము ఖమ్మంలో 14 మంది సిండికేట్గా ఏర్పడ్డాము. మేము ఆ 14 మంది సిండికేట్ అందరం సభ్యులం కూడా మళ్ళా గణేష్ గారికి మా సిండికేట్ని అందరూ కలపడం జరిగింది. ఆ తర్వాత మాకు 4 షాపులు ఇక్కడ ఇల్లందులో వచ్చినాయి, డ్రాలో వచ్చినాయండి. ఆ 4 షాపులకు గాను మేము ఆ రోజు ఇక్కడ వచ్చేసి ఓపెనింగ్ కూడా చేసుకున్నాము. ఆ తర్వాత కొద్ది రోజులకి 7వ నెంబర్ షాపు మహాలక్ష్మి వైన్స్ అనే షాప్ని 90 లక్షలకు కొన్నానని చెప్పేసి ఆ తర్వాత 55 లక్షలు పెట్టుబడి 1,45,00,000 కూడా మా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఆ 7వ నెంబర్ షాప్ని చిట్టుబాబు గారు కొన్నారంట. కానీ మాకు కూడా అందులో 154 మంది దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే మాకు ఎలాంటి ఆ రోజు ఏం చెప్పారంటే ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, డైలీ షీట్స్ పెడతాము, ఇన్వాయిస్ పెడతాము, ప్రతిదీ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, మీరు ఎలాంటి ఇబ్బంది పడవద్దని చెప్పారు. కానీ ఆ తర్వాత మేము ఎన్ని ఫోన్లు చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అసలు మీరు ఇల్లందే రావద్దు, సిండికేట్ ఏర్పట్టలేదు, మీరు రావటం వల్ల ఏర్పట్టలేదు అంటే మీకు కొద్ది రోజులు ఆగాం. 3 నెలల తర్వాత లెక్కలు చెప్తానన్నారు. 3 నెలల లెక్కలు చెప్తానని చెప్పేసి ఖమ్మం వచ్చారు. ఈ మధ్య ఎలాంటి లెక్కలు లేకుండా వచ్చేసి మళ్ళీ మీ 22వ తారీఖు నాడు లెక్కలు చెప్తామని చెప్పడం జరిగింది. కానీ 22వ తారీఖు కాదు, ఆ తర్వాత నుంచి మాకు ఎలాంటి ఫోన్ రెస్పాన్స్ కానీ ఎలాంటి మెసేజ్లకు కానీ మా దాంట్లో ఉన్న 13 మంది సభ్యులు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎలాంటి గత్యంతరం లేక మేము ఇల్లందుకు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు తమ్ముడిని సురేంద్ర గారిని కలిస్తే ఆ సార్కి చెప్పి ఇలాంటి చెప్పామన్నమాట. చెప్పేసి ఇప్పుడే సిఐ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే మా అందరికి కూడా మా డబ్బులతో పాటు ఆయన చెప్పినటువంటి వాగ్దానం ప్రకారంగా మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం, మీ ద్వారా కోరుతా ఉన్నాం. అయితే ఇందులో మాకు ఒక షాప్ వచ్చింది 13 మందిలో, పంబా సబిత గారి పైన మాకు ఖమ్మంలో నుంచి ఒక షాప్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇలా మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. ఇది సార్ ఎలాగైనా సరే మీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే మా అందరికి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. కలపలేదు, మాకు ఎవరుగా తెలియదు. మేము మాత్రం 14 మంది ఉన్నాము, 68 లక్షలు ఇచ్చినాం. మా 14 మంది 68 లక్షలు ఆయన దగ్గర పెట్టుబడి పెట్టినాం. ఆయన మాకేం చెప్పిండంటే మీకు రూపాయి వస్తుంది, ఊహించలేంత లాభాలు వస్తాయి, అలా మెస్మరైజ్ చేయడం జరిగింది. మేము కూడా మాకు కొత్త కాబట్టి మాకు అర్థం కాక మేము ఆయన దాంట్లో తీయటం జరిగింది. ఆ తర్వాత మాత్రమే మాకు తెలిసింది ఇది. ఇప్పుడు గణేష్ గారి దగ్గర నుంచి మొత్తం రావాల్సింది ఎంత సుమారుగా 70 లక్షలు అసలు. ఆ తర్వాత మాకు ఒక్క రూపాయి కూడా లాభాలు లెక్కలు చెప్పలేదు, లాభాలు పంచలేదు. 4 నెలల వరకు జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు కూడా మాకు ఎలాంటి లెక్కలు చెప్పలేదు, ₹1 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తాళాలు మీరేసారా వాళ్ళు వేసారా? ఏంటి సార్, షాప్స్ కొన్ని క్లోజ్ చేసి వారిని సంప్రదిస్తే మీరు తాళాలు వేసుకోండి అని చెప్తే వారంతా మేము వేసాం.
మేము వేయించడం మీరు ఏం జరిగింది. చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి నిన్న అదే షాప్లో కూర్చున్నామండి. కూర్చొని మాకు ఎలాగో రెస్పాన్స్ కావట్లేదని వాళ్ళ బామ్మరిది రవి గారితో ఫోన్ చేయించి ఎందుకు నువ్వు మాకు రెస్పాండ్ కావట్లేదంటే, నువ్వు మీ ఇప్పట్లో రాలేదు, నేను నాకు వేరే కారణాలు ఉన్నాయి, అసలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న మాట కూడా నేను వాడే. 1వ తారీఖు 1st తారీఖు వస్తానన్నారు. తర్వాత మీరు ఏమైనా చేసుకోండి చేసుకోండి అన్నారు. గత్యంతరం లేని స్థితిలో మేము ఎమ్మెల్యే గారు సురేంద్ర గారిని కలిసి మరి సలహా మేరకు మేము ఈ విధంగా చేయడం జరిగింది. సరే మీరు ఏదైనా కక్ష సాధింపు కాదు, కేవలం మాకు రావాల్సిన పెట్టుబడి, మాకు రావాల్సిన లాభాలు మాత్రమే మేము అడుగుతున్నాము, అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం కానీ గణేష్ గారి మీద ఎలాంటి కోపం కానీ లేదు. ఇది సార్. థ్యాంక్ యూ. నా పేరు బాణవతి గోపిచంద్, నా కొడుకు పేరు బాణవతి మాణికిచంద్. అయితే నాకు ఇప్పుడు గణేష్ గారు అతను మీకు లాభాలు వస్తుంది, ఊహించినంత లాభాలు వస్తుంది అని మాకు నమ్మించి 12 కట్టినాం మేము. ఇంకొక షాపు మొత్తం 4 షాపులు వచ్చినాయి. ఇంకొక షాప్ తీసుకుంటానని ఆ డబ్బులు కూడా తీసుకున్నాను. 5 షాపులు మొత్తం 12 మేము కట్టింది. మొత్తం డబ్బులు ఈ పెట్టుబడి కానీ ఈ 5వ షాప్ కానీ మొత్తం 60 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాం. మాకు ఎటువంటి ఫోన్ లేపట్లేదు, మాతో మాట్లాడటం లేదు, ఏమీ లేదంటే మాకు ఇబ్బంది పడుతుంది. నేను సింగరేణి రిటైర్డ్. ఈ రిటైర్డ్ నాకు వచ్చిన డబ్బులు కూడా మొత్తం పెట్టేసి ఏం లేకుండా చూస్తున్నా. మీరు ఈ మీడియా మిత్రులు మీరు ధ్యానం చేయండి, వచ్చేది ఏమున్నదో మీరు